ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? దేవుని కృప చేత మరొక దినం ప్రభు మనకిచ్చాడు. గత రాత్రంతయు మనల్ని కాచి కాపాడి ఆయన సన్నిధిలో సజీవులుగా ఉంచి ఆయనను స్తుతించుటకు, ఆయనను కనపరచుటకు, ఆయన వాక్యం చేత మనలను బలపరచడానికి మరొక దినాన్ని మనకిచ్చి ఈ ఉదయకాలమే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడనే విశ్వాసముతో ఈ యొక్క వాగ్దానాన్ని వినండి. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలు చెప్పుకొనును. ఆమె ఇక్కడ భక్తుడు ఒక శ్రేష్టమైన మాట్లాడుతున్నాడు. యెహోవా నీ వంటి వాడు ఎవరు? ఆయన లాంటి దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆయనతో సమమైన వారు ఎవరు లేరు. ఆయనలాగా ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేరు. ఆయనలాగా రక్తము కార్చిన దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన ఈ లోకంలో మానవ జాతిని మన అందరి కొరకు సిలువలో బలైన దేవుడు. బలమైన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన మన కొరకు మన పాపాలన్నీ ఆయన భుజాల మీద వేసుకుని మన కొరకు బలి అయిపోయి ఆయన తిరిగి లేచిన మృత్యుంజయుడు. కాబట్టి ఆయనను గురించి భక్తులు అంటున్నాడు, యెహోవా నీ వంటి వారు ఎవ్వరూ లేరు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు. అంతేకాదంట, దోచుకుని వారి చేతుల్లో నుండి దరిద్రులను ఆయన విడిపించేవాడు. దీనులను, దరిద్రులను ఆయన విడిపించే దేవుడు. ఆయన పాదాలు పట్టుకున్న వారిని, ఆయన శరణ చొచ్చిన వారిని ఎంతటి ఘోర పరిస్థితులైనా ఆయన విడిపించే దేవుడు. యేసు ప్రభు వారు ఆయన కపాలమనబడిన స్థలమునకు సిలువను మోసుకుంటూ వెళ్తూ ఆ స్థలములో అనేక మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు, ఆయనను చూసి అనేక మంది స్త్రీలు దూరము నుండి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకంటే ఆయన కొరకు మనం ఏడిస్తే, ఆయన పాదాలు పట్టుకుని మనం ప్రతిమలాడితే, ఆయన దోచుకుని వారి చేతి నుంచి మనల్ని విడిపిస్తాడు. మనల్ని దోచుకుని వాడు ఎవరంటే శత్రువైన సాతాను, దుష్టుడైన వాడి కబంధ హస్తాల నుంచి మనం విడిపించబడాలంటే మన కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా మీ కొరకు మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం వింటున్న మీరు తల్లులుగా కానీ తండ్రులుగా కానీ మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయగలిగితే, దుష్టుడి చేతికి అప్పగించబడకుండా, పాపంలోకి పిల్లలు వెళ్లకుండా, శాపంలోనికి పిల్లలు వెళ్లకుండా, భయంకరమైన లోకము యొక్క పోకడలోనికి పిల్లలు వెళ్లకుండా దేవుడు వారిని విడిపించగలిగిన గొప్ప దేవుడు. ఆయన లాంటి వారి లోకంలో ఎవ్వరూ లేరు. పాపమును క్షమించగలిగిన వారి లోకంలో ఎవ్వరూ లేరు. ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేరు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు, మన పాప శాపాలన్నీ ఆయన సిలువలో భరించిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకుని ఆయన సందులో మన కొరకు, మన పిల్లల కొరకు మనము దేవుని సందులో ఏడ్చి ప్రార్థన చేయగలిగితే, రోధించే స్త్రీలుగా, అంగలార్చే స్త్రీలుగా ప్రభు సన్నిధిలో మీ హృదయంలో నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో కుమ్మరించగలిగితే, ఇదిగో దుష్టుడి చేతి నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. దుష్టుడు పెడుతున్న ప్రతి ఆ భయంకరమైన వ్యాధుల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి రక్షించగలిగిన సమర్థుడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకుందాం. మన కొరకు ఆయన సిలువలో పలికిన మాటల్లో ఒక మాటగా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన పాదాల్లో ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఇదిగో యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పిన గొప్ప దేవుడివయ్యా. నీ వంటి దేవుడి లోకంలో ఎవ్వరూ లేరు ప్రభా. దుష్టుడి చేతి నుంచి, దోచుకుని వారి చేతి నుంచి మమ్మల్ని విడిపించడానికే నువ్వు సిలువలో మా కొరకు బలి అయ్యావు ప్రభా. నీ బలమైన అయా నైనా హస్తముతో మమ్మల్ని ప్రభా రక్షించడానికి నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు చిందించేవయ్యా. నీ పరిశుద్ధ రక్తంలో మా పాప శాపాలు కడిగి ప్రభా, ఇదిగో మా బిడ్డలను, మా యొక్క కుటుంబాలను ప్రభా మీరు రక్షించి విడిపించి, దుష్టుడు పెడుతున్న ప్రతి వ్యాధుల నుంచి, ప్రతి శోధ నుంచి, ప్రతి బలహీనత నుంచి తప్పించి ప్రభా అయ్యా నీ కొరకు ప్రభా సాక్షులుగా జీవించే కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.